హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేసిన మొట్టమొదటి షో అన్స్టాపబుల్. ఈ షో బాలయ్య అంటే ఏంటో, అసలు ఆయన మనస్తత్వం ఎలాంటిదో అందరికీ తెలిసేలా చేసింది. ఈ షోకి ముందు జనాల్లో బాలయ్య మీద ఉన్న ఒపీనియన్ ఒకటైతే, షో చూశాక బాలయ్య ఇంత సరదాగా ఉంటారా, ఆయనకి అసలు కల్మషమే లేదు అని అనిపించక మానదు. ఈ షోకి వచ్చిన గెస్ట్లతో బాలకృష్ణ సరదా సంభాషణలు, ఆయన వేసే పంచ్ డైలాగులు, ఆయన ముక్కుసూటితనం అన్ని ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిపోయాయి. అందుకే ఆఫ్టర్ అన్స్టాపబుల్ సినిమాల్లో కూడా ఆయన దూసుకుపోతున్నారు. అన్స్టాపబుల్ షో ఆహా ఏ ముహూర్తాన మొదలుపెట్టిందో కానీ ఆ షో సూపర్ హిట్ అయిపోయింది. ఓటీటీలో వచ్చిన సూపర్ హిట్ చిట్ చాట్ షోలలో అన్స్టాపబుల్ టాప్ ప్లేస్ సంపాదించుకుంది. ఈ షో వల్ల బాలయ్య ఎక్కువ మంది ప్రేక్షకులకు రీచ్ అయ్యారు. వాస్తవానికి అన్స్టాపబుల్ ముందు బాలయ్య ఇమేజ్ వేరు, తర్వాత ఆయనకు వచ్చిన ఇమేజ్ వేరు. అయితే ఇప్పటికీ 3 సీజన్లు పూర్తి చేసుకున్న అన్స్టాపబుల్ సీజన్ 4 ఎప్పుడంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్స్టాపబుల్ హోస్ట్ గా బాలయ్యని చూడాలని ఫ్యాన్స్ ఉత్సాహపడుతున్నారు. కానీ ఈ షో సీజన్ 4 కాస్త టైం పట్టేలా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ తన సినిమాలను పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉన్నారు. మరోపక్క పొలిటికల్ గాను బిజీగానే ఉన్నారు. సో ఈ రెండింటినే బ్యాలెన్స్ చేయడానికి ఆయన ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. అదీగాక అఖండ 2 పూర్తి చేసి నెక్స్ట్ బాలయ్య 2 సినిమాలను ఒకేసారి సెట్స్ మీదకు తీసుకువెళుతున్నారు. సో ఆ 2 సినిమాలను పూర్తి చేస్తే కానీ బాలయ్య ఫ్రీ అయ్యే ఛాన్సే కనిపించడం లేదు. బాలకృష్ణ గోపీచంద్ మలినేనితో ఒక సినిమా, క్రిష్ డైరెక్షన్ లో ఆదిత్య 999 సినిమా ఒకటి చేస్తున్నారు. ఈ 2 సినిమాలు పూర్తి చేశాక బాలకృష్ణ అన్స్టాపబుల్ షోకి టైం ఇవ్వాల్సి ఉంటుంది. సో చూస్తుంటే ఈ ఇయర్ అన్స్టాపబుల్ షో ఉండే ఛాన్సే కనిపించట్లేదు. అన్స్టాపబుల్ షో సీజన్ 4 వస్తుందని ఆహా అంతకు ముందే అనౌన్స్ చేసింది, కానీ ఇప్పటి వరకు అది మొదలు పెట్టలేదు. ఇక బాలయ్య అఖండ 2 సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. సెప్టెంబర్ 25న రిలీజ్ అనుకున్న ఈ సినిమా కాస్త డిసెంబర్ కి వాయిదా పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాతో బాలయ్య పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నారు. అంతేకాదు ఇందులో బాలయ్య డ్యూయల్ రోల్ తో మెప్పించబోతున్నారు. బోయపాటి సినిమాల్లో బాలయ్య డబుల్ యాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన పనే లేదు. 2 పాత్రలను పోటాపోటీగా తీర్చిదిద్దడం బోయపాటి ప్రత్యేకత. దీంతో అఖండ 2లోనూ అదే స్థాయిలో ఉంటాయని అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక అఖండ 2 సెప్టెంబర్ లో కాకపోతే డిసెంబర్ లో ఎప్పుడు వస్తుందా అని నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.